రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతిలో జరిగిన పార్టీ సమీక్షా సమావేశంలో మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాడర్ సమావేశాలు, గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించని పలువురు నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వరుసగా 4 వారాలుగా క్యాడర్ సమావేశాలు, గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించకపోవడంపై లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్యక్రమాలు నిర్వహించకపోవడానికి గల కారణాలను వెంటనే అడిగి తెలుసుకోవాలని పార్టీ కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు లోకేష్. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, మొత్తంగా పార్టీ కార్యకర్తలను అదేవిధంగా గ్రీవెన్స్ నిర్వహించని వారిపై లోకేష్ ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారంలో 2 రోజుల పాటు అటు లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లి గ్రీవెన్స్ లో పాల్గొనడం జరుగుతోంది. ఇక గ్రీవెన్స్ లో పాల్గొనడంతో పాటుగా అక్కడ వారికి ఇచ్చినటువంటి అర్జీలకు సంబంధించినటువంటి పరిష్కార దిశగా కూడా ముందడుగు వేస్తున్న పరిస్థితి. ఇక ప్రతిరోజు ఒక మంత్రి, ఎమ్మెల్యేతో పాటుగా చైర్మన్లు, పార్టీ పదవులు వచ్చినటువంటి చైర్మన్లు కూడా ఈ గ్రీవెన్స్ లో పాల్గొనాలని చెప్పడం జరిగింది. అయితే గత 4 వారాలుగా క్యాడర్ సమావేశాలు, గ్రీవెన్స్ నిర్వహించినటువంటి నేతలపైన మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే దాదాపుగా గత 3 నెలల్లో ఇది 2వసారి ఆయన పార్టీ నేతలకు, కేడర్ కి గ్రీవెన్స్ విషయంలో ఎటువంటి దీనికి కూడా తావు ఇవ్వద్దు, ఖచ్చితంగా వారు వచ్చి ఇక్కడ పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ లో పాల్గొనాలని చెప్పినప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఈ ఏదైతే గ్రీవెన్స్ లో పాల్గొనకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇక మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పుట్టా సుధాకర్ యాదవ్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి, ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తా ఉంది. కార్యక్రమాలు నిర్వహించకపోవడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోవాలని చెప్పి పార్టీ కార్యాలయ సిబ్బందికి మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించాలని, ఇకపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు అంటూ కూడా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వీరందరి దగ్గర వివరణ తీసుకుని తనకు వారు ఏం వివరణ ఇచ్చారు అనే విషయాన్ని కూడా తిరిగి తనకు తెలియచేయాలని చెప్పడం జరిగింది. పార్టీ కార్యక్రమాలపైన ఫోకస్ పెట్టినటువంటి పార్టీ సమావేశాల్లో కూడా అటు చంద్రబాబు నాయుడుతో కలిసి లోకేష్ పాల్గొంటూ ఉన్నారు. కొన్ని కార్యక్రమాల్లో లోకేష్ ఒక్కరే కూడా పాల్గొంటున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ స్వీకరించినటువంటి లోకేష్ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి భేటీ అయ్యారు. ఇక మై టీడీపీ యాప్ టాప్ 10 పెర్ఫార్మర్స్ తో కూడా మంత్రి లోకేష్ ఆత్మీయ భేటీలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా లోకేష్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే గ్రీవెన్స్ లో పాల్గొని ఎమ్మెల్యేల దగ్గర నుంచి వివరణ తీసుకోవాలని కూడా టీడీపీ సిబ్బందికి, కార్యాలయ సిబ్బందికి మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. వంశీ, థ్యాంక్ యూ కాంతి.